మీ డాక్టరీన్ మహాజ్ఞానం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చూడండి తమ్ముళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు. కానీ మహాజ్ఞానం కలిగిన వాళ్ళు తరానికి ఒక్కడే పుడతాడు. ఈ తరంలో ప్రపంచానికి మహాజ్ఞానం కలిగిన ఒకే ఒక్కడిని నేనే. నా పేరే సింహం బాబు. ప్రపంచంలో ఎవడిని నా ముందు తల ఎత్తనివ్వను. ప్రపంచంలో ఎవడి ముందు తల దించను. మీరు గనక నాకు ఈ జాబ్ ఇస్తే మీ మినిస్ట్రీని ప్రపంచమంతా విస్తరింపజేస్తాను. నా మహాజ్ఞానంతో మతిపోగొట్టి ఈ ప్రపంచాన్ని నా పాదాల దగ్గర పాడేసుకుంటాను. ఇప్పుడున్న ఈ పాస్టర్లు ఎవరికి బైబిల్ తెలీదండి. వీళ్ళెవరికి బైబిల్లో ఏబీసీడీలు కూడా తెలీదండి. పైగా పేరుకి పెద్ద పాస్టర్లు. ఈ ఒక్కొక్కడిని కోసి కారం పెట్టాలండి. మీరు గనక నాకు ఈ జాబ్ ఇస్తే ఈ పాస్టర్లందరూ నా కుడికాల కిందేసి తొక్కేస్తా. బ్రదర్, నేను మహాజ్ఞానం కోసం అడిగాను. యా, అక్కడికే వస్తున్నాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి బైబిల్ని స్టడీ చేసి తపస్సు చేసి ప్రపంచంలో ఎవరికి తెలియని మర్మాలు కనుగొన్నానండి. నాకు తప్ప బైబిల్ ఎవరికి అర్థం కాలేదని నాకు అప్పుడే తెలిసింది. నా మహాజ్ఞాన సంగతుల్లో మర్చిపోకటి వదలమంటారా? బైబిల్లో భూమి గుండ్రంగా ఉందని రాయబడింది తెలుసా? భూమి శూన్యంలో వేలాడుతుందని బైబిల్లో రాయబడింది తెలుసా? డైనోసార్ల గురించి బైబిల్లో రాయబడింది తెలుసా? అసలు ఈ సైంటిస్టులందరినీ తోలు తీసేయాలండి. బైబిల్లో విషయాల్ని కాపీ కొట్టిన బ్రదర్, ఇవన్నీ మీరే మొదట బైబిల్లో కనుగొన్నాను అంటున్నారు, అంతేనా? నో డౌట్. ఈ ప్రపంచానికి నేనే మేధావిని. నా పేరే సింహం బాబు. బ్రదర్, 1936లో హ్యారీ రెమ్మర్ అని ఆయన ద హార్మోనీ ఆఫ్ సైన్స్ అండ్ స్క్రిప్చర్స్ అనే తన పుస్తకంలో ఇవన్నీ రాశారు. ఆయనకే కాదు, వరల్డ్ వైడ్గా చాలా మందికి చాలా సంవత్సరాల క్రితమే దేవుడు ఈ విషయాలను బయలుపరిచాడు. సైన్స్ లేదా శాస్త్రవేత్తలను బైబిల్ దొంగలనడం తప్పు బ్రదర్. భక్తులు విషయాన్ని ప్రార్థన చేసి తెలుసుకున్నారు. అదే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనుక్కున్నారు. బైబిల్లో ఉన్న శాస్త్ర సంబంధమైన విషయాలు నిజమైన అన్ని జనులు నమ్మడానికి సైన్స్ పరోక్షంగా తోడ్పడుతుంది. భూమి గుండ్రంగా ఉందని శాస్త్రవేత్తలు నిరూపించకపోతే మీరు చెప్పే బైబిల్ వచనాన్ని చూసి అన్ని జనులు ఆశ్చర్యపోతారా? ఆలోచించండి. సైన్స్ నిరూపించే ప్రతి అంశం అన్ని జనులకు బైబిల్ మీద గౌరవం